బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఆధునిక సమాజంలోనూ బానిసత్వం పడగ విప్పుతోంది. కొందరు మోసగాళ్లు ఉపాధి పేరుతో అమాయకులకు గాలం వేసి వెట్టి చాకిరీ కూపంలోకి నెడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా వెట్టి చాకిరీలో మగ్గుతున్న అభాగ్యులను గుర్తించి విముక్తి కల్పించేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కేవలం వెట్టి చాకిరీ నుంచి బయటపడడమే కాదు, ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తోంది. హైదరాబాద్ అమీర్పేటలో రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిర్మూలనపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ వర్క్షాప్ లో భాగంగా రాజస్థాన్ ఎడారిలో వెట్టి చాకిరీ చేసి ప్రాణాలతో బయటపడిన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన చెంచు మహిళ దాసరి శివమ్మ కన్నీటి గాథ అందరినీ కలిసివేసింది. కుమారుడు వైద్యం కోసం 20,000 రూపాయల కోసం రాజస్థాన్ కు వెళ్లి దాదాపు 2 ఏళ్లు వెట్టి చాకిరీలో మగ్గింది. శివమ్మ ఒకరి సాయంతో తప్పించుకొని ప్రభుత్వ అండతో సొంతూరు చేరి మహిళా సంఘాల్లో చేరి ప్రభుత్వ ప్రోత్సాహంతో జీవనం సాగిస్తుంది. నేను ఒక గిరిజన అమ్మాయిని, పేరు దాసరి శివమ్మ. మాకు డబ్బులు లేకున్నాయి, మా బాబుని బతికించుకోవాలని చెప్పి పక్కన ఊర్లను ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే, మేము 20,000 ఇస్తాము, 5 రోజుల పని ఉంటది అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లిండ్రు. మమ్మల్ని ఏం చేసిరు, నైటే మమ్మల్ని డిసిమ్ తీసుకొని వచ్చినాక ట్రైన్ ఎక్కిచ్చిండ్రు. నైట్ పూట ఉసికే ప్రాంతంలో తీసుకుపోయి పెట్టిరు మమ్మల్ని. ఇంకా మేము మొత్తం 50 మంది ఉండం మేము. అయితే మేము అక్కడ వెళ్ళినాక రోడ్డు పని చేపిస్తుండ్రి మమ్మల్ని. 3వ సంవత్సరంలో పడుతుంటే మా వాళ్ళు 2 పరారయ్యి ఊళ్ళోకి వచ్చిండ్రు. గవర్నమెంట్ సార్ వాళ్ళకు తెలియపరిచిండ్రు. ఎట్నో ఆయన తెలుసుకున్నాడు. నైటే మళ్ళీ మమ్మల్ని డిసిమ్ నుండి ఎక్కించుకొని మమ్మల్ని చాలా ఊర్లో తిప్పిండు. ఇంకా తమిళనాడు బార్డర్కి వచ్చినాక మళ్ళీ సార్ మమ్మల్ని పట్టుకున్నారు. ఇంటికైనాక మహిళా సంఘాలలో లోన్స్ తెచ్చుకున్నాం. మాకు ఆవులు మాకేలు తెచ్చుకున్నాం. సార్ వాళ్ళు ఏం చేసిరు, 25 గ్రామాలకు ఒక లీడర్ గా ఎన్నుకున్నారు. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం అమరగిరికి చెందిన మరో మహిళ లింగమ్మ కొన్ని సంవత్సరాల పాటు వెట్టి చాకిరీలో మగ్గింది. లింగమ్మ పని కోసమని దళారుల వద్దకు వెళ్లడంతో వారు చేపలు పట్టే పని కల్పించారు. ఆమెకు కేవలం బియ్యం, వంట సామాగ్రి మాత్రమే ఇచ్చారు. ఓసారి ఉన్నతాధికారులకు లింగమ్మ తన గోడును వివరించడంతో వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. అంతేకాకుండా ఆమె కుటుంబానికి చేపలు పట్టడానికి బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని ఇప్పించారు. అప్పటి నుంచి తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని లింగమ్మ అంటోంది. వెట్టి చాకిరీ అంటే వాళ్ళ కిందనే చేసుకుంటూ పోతున్నాం, కానీ మేము 10 రూపాయలు సంపాదలేదు. మేము మమ్మల్ని ఎట్టనన్నా బయటికి తీయండి సార్ మా అని అడిగినాం సార్. కలెక్టర్ సార్ని అడిగితే ఆ సారు ఒక కంపెనీ కట్టించినారు 30 లక్షలు పెట్టి. ఒక ఏకిలి 10 లక్షలు పెట్టి ఏకిలి బ్యాంకులో మాకు లోన్ ఇప్పించినారు సార్. చేసినాక సహకారం ఇప్పుడు మా చేపలు మేమే ఎట్లా షికారు చేసుకుంటున్నాం. 3 క్వింటాలు కానీ 4 క్వింటాలు కానీ 10 క్వింటాల వరకు మేము తీసుకొచ్చుకొని మా కంపెనీలో ప్యాకింగ్ చేసుకొని హైదరాబాద్ పోయి మా వాళ్ళు మా పిల్లలు అమ్ముకొని వస్తున్నారు సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆధునిక బానిసత్వమని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో వెట్టి చాకిరీ వెనుక ఉన్న నెట్వర్క్ ను ఇంటెలిజెన్స్ సాయంతో ఛేదిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వెట్టి చాకిరీ బాధితులకు విముక్తి కల్పించి వారిని గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు చేపడతామన్నారు. కాబట్టి ఈ రోజు మానవ అక్రమ రవాణా అనేది మనసును కదిలించే అటువంటి అంశమే కాదు, మన వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే ఒక తీవ్రమైనటువంటి సామాజిక సమస్య. ఎక్కడికక్కడ ఇలాంటి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కోర్టులోకి వచ్చినప్పుడు అలాంటి దుర్మార్గుల వైపు మనం ఉండొద్దు. ఇలా తప్పులు చేసి అక్రమంగా రవాణా చేస్తే పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. కొంతమంది ఒక పిడికడు హ్యాండ్ఫుల్ ఆఫ్ బొమ్మలు తయారైతే 100% దీన్ని ఎండ్ చేయొచ్చు. బాండెడ్ లేబర్ అంటే కేవలం మనం ఎక్స్‌ప్లాయిటేషన్ చెప్పి అనుకుంటాము, కానీ అదొక లేబర్ డిస్ప్యూట్ కూడా కాదు. సింపుల్గా చెప్పాలంటే అదొక క్రైమ్, హైలీ కోయర్సివ్ క్రైమ్. దాని తర్వాత ట్రాప్ నుంచి బయటపడడానికి ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని అష్ట కష్టాలు పడాలో మనకు స్టోరీలో తెలిసిపోయింది మనకు. దీంతో పాటు చిల్డ్రన్ కూడా అదొక లేబర్ పని. అంటే అది వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ శైశవాన్ని గుంజుకున్నట్టే. కేవలం పోలీసులే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ఆధునిక బానిసత్వాన్ని పూర్తిగా రూపుమాపవచ్చని అధికారులు పిలుపునిస్తున్నారు.